గారితో మాట్లాడదాం. టీడీపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో సూపర్ 6కి కొంత సమయం పట్టొచ్చేమో అని అర్థమవుతుంది. ఈ సూపర్ 3 ఈ ఆగస్టు 15 లోపు అమలవుతాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి సూపర్ 6 పరిస్థితి ఏంటి? ఈ సూపర్ 3 తోటి పబ్లిక్ సాటిస్ఫై అవుతారా? నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానల్ అందరికి కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రీసౌండ్ వస్తుంది, కొంచెం పీసీఆర్ చెప్పండి. యా ప్లీజ్ కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి జనవరిలో ఇంప్లిమెంటేషన్ చేశారు. మే 31వ తారీఖు అధికారంలోకి వస్తే జనవరి 1వ తారీఖు నాడు అమలు చేస్తారు. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారు? మేము అధికారం వచ్చిన 3వ రోజే చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నాం. మీరు జనవరికి అమ్మఒడి వేసారా? వేస్తే మళ్ళీ వెంటనే జూన్లో ఎలా వేస్తారు? అమ్మఒడి వేయరు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. మళ్ళీ అమ్మఒడి ఎప్పుడు వేయాలి? మేము తల్లికి వందలు జనవరిలో వేస్తాం, వెయిట్ చేయండి. మీరు అస్తవ్యస్తం చేశారు, రాష్ట్రాన్ని దోచేశారు, తవ్విన కొద్దీ బయటకు వస్తా ఉంటున్నాయి. భూములు దోచేశారు, ఇసుక దోచేశారు, వైన్లో దోచారు, మైన్లో దోచారు, మట్టిలో దోచారు, దొరికిన కాడికి దొరికినట్టు దోచారు కదా. ఇవాళ ప్రజలకి స్వేచ్ఛ. ఒక చిన్న సంఘటన చెప్తా. నిన్న ముఖ్యమంత్రి గారు మడకసిర వెళ్ళారు, బ్రహ్మనాయుడు గారు. ఓకే. మడకసిర వెళ్తే పోలీసులు ఏం చేశారు? ఆర్టీసీ బస్సులు ఆ ఊర్లోకి రాకుండా, అలాగే సిపిఎం నాయకుల్ని కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. అది ముఖ్యమంత్రి గారికి కూడా ఎవరికి తెలియదు. అవును. వెంటనే సిపిఎం వాళ్ళు ఒక ప్రకటన చేశారు, ఈ రకంగా మా వాళ్ళని ఇచ్చేశారు. లోకేష్ గారు వెంటనే స్పందించారు, క్షమించండి కామ్రేడ్. చూశాను నేను, క్షమించండి కామ్రేడ్ అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. అది పాత పరదాల ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇంకా వాసనలు పోగొట్టుకోలేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరు గమనించారుగా బ్రహ్మనాయుడు గారు. అవును. మా ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో, ప్రజల పట్ల మా వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలుసు. సో ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు, కరువు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి దైవాన సంబోధుడు, రాజశేఖర రెడ్డి దైవాన సంబోధుడు, వాళ్ళు ఉంటేనే వర్షాలు వస్తాయని చెప్పి ప్రచారం చేశారు ఈనాడు. అవును. వరదలు వస్తున్నాయి, జలాశయాలన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి కదా బ్రహ్మనాయుడు గారు. అవును. మళ్ళీ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు మీటింగుల్లో, ఏమని? హైదరాబాద్ నుంచి వస్తారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, ఇక్కడేదో 2 రోజులు రాజకీయాలు చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు, వీళ్ళకి రాష్ట్రం మీద ప్రేమ లేదు అని చెప్పి మాట్లాడేవాడు ప్రతి సిద్ధం సభలో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? మొన్న వచ్చాడు, నిన్న సాయంత్రం ఉడాయించేశాడు మళ్ళీ యలహంక ప్యాలెస్ బెంగళూరుకి. ఈ 50 రోజుల్లో ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎన్నిసార్లు వచ్చాడు? ఒక మాట మాట్లాడితే భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి ఊరేగింపుగా వస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆ గేట్ల నుంచి వస్తుంటే రాకూడదని చెప్పి ఆపారు పోలీసు. అయితే ఈయన అసెంబ్లీలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ తెలియదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు, అలా రాకూడదు, అందుకనే అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆపారు, స్పీకర్ ఆదేశాలతో, ఇది పద్ధతి కాదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. మొన్న ఈ పెద్ద మనిషి చేసిందేంటి? ఈయనకి 2వ గేట్ నుంచి
అనుమతిస్తే, కారు కూడా అనుమతిస్తే ఒక ఎమ్మెల్యేకి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవును మాజీ ముఖ్యమంత్రులు ఇంకా ఉన్నారు రాష్ట్రంలో. అవును కానీ గౌరవంగా ఇస్తే ఏమేం చేశాడు, గేట్ దగ్గర తోసుకొని వచ్చి మసూదనాన్ని అంత చూస్తానని చెప్పి మాట్లాడాడు. మరి అదే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడితే ఏంటి? కాబట్టి మనం ఏది చిటికేస్తే 5 ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుందని చెప్పి మాట్లాడాడు. అవును మరి వాళ్ళు 11 సీట్లు ఉంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అడుగుతాడు. ఇవన్నీ చెప్పాలంటే వందలు ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మేము ఖచ్చితంగా సాధ్యాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సూపర్ 6 పెట్టాం. ఓకే సూపర్ 6 ఇవాళ వీళ్ళు దోచిన సొమ్ముతో ఆ సొమ్ము కనుక వెలికి తీస్తే బయటికి సూపర్ 6 కాదు, సూపర్ 20 చేయవచ్చు. అవునా? పిల్లలకి 5-6 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దోచేశాడండి 5 సంవత్సరాల్లో. అంటే దోచేసినవి మీరు రుజువు చేసి వాటిని మళ్ళీ బయటికి తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా అనుకోవచ్చా రఫీ గారు? అంటే బీహార్ లో జరిగింది బ్రహ్మనాయుడు గారు. బీహార్ లో అలా కక్కిచ్చారు. ఓకే, ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేసి స్కూళ్ళు, హాస్టళ్లు, ఇన్స్టిట్యూట్లు పెట్టారు బీహార్ లో. ఇక్కడ ఒక చట్టం ఉంది, బీహార్ చట్టం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. పెట్టి ఎక్కడైతే ఇప్పుడు పెద్దిరెడ్డి అఫిడవిట్ లో రాసిందేంటి, బయటపడుతున్నటువంటి అక్రమాలేంటి, 100 ఎకరాలు. మీరు చూశారుగా మదనపల్లిలో అసలు ఒక చిన్న ఆఫీసరు, ఏదో స్టేట్ లెవెల్ ఆఫీసరు, స్పెషల్ సెక్రటరీ వెళ్తే చిరంజీవి సినిమాకి వచ్చినట్టు వచ్చారండి జనం, విజ్ఞాపనలు పట్టుకొని మా ఆస్తి దోచారు, మా భూమి దోచారని. వర్షం పడుతున్నా ఉంటున్నారండి. ఇక్కడే మదనపల్లి కాదు, ప్రతి గ్రామం, ప్రతి ఊరి వీళ్ళు దోచినటువంటి ఆస్తులన్నింటినీ కూడా బయటికి తీయాలంటే కొంత సమయం పట్టుద్ది. అందుకని కదా వీళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా అవి కూడా అబద్ధ ప్రచారాలు, మైనార్టీలని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని రెచ్చగొట్టడం వల్ల ఆ 11 సీట్లు వచ్చినాయి. ఏదో బీజేపీతో మేము ఉంటే ఏదో జరిగిపోద్ది, మిమ్మల్ని దేశం నుండి బయటకు పంపించేస్తారు, ఎన్ఆర్సీ అమలు జరిపేస్తారు. ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కూడా గెలవలేదు కదా వైఎస్ఆర్సీపీలో. మైనార్టీలు గెలవబడింది, వీళ్ళు గెలిచిన 11 మైనార్టీలు ఓట్లు వేశారు భయపడి. అందుకని ఆ 11 సీట్లు గెలిచారు. లేదా అవి కూడా గెలిచేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇవాళ ఆ 40% ఓట్లతో లేవు. ఇప్పుడు ఆ మైనార్టీలు, క్రిస్టియన్స్, ముస్లింస్ వీళ్ళందరూ కూడా అదే ఊరంతా ఒకదారి వెళ్తే, ఉల్పి కొట్టి ఒకదారి వెళ్తే, అందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఓట్లేస్తే, కూటమి రావాలని చెప్పి ఓట్లేస్తే మనమేంటో ఇలాగా ఈ రకంగా పడి సచ్చాం. ఈ ఇతరులు ఓట్లు వేసాం. ఇద్దరు రౌడీలు కొట్టుకుంటే ఒకరిని అమ్మటేసుకొని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడికి మనం ఓట్లు వేసామని చెప్పి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని బాధపడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తికి ఇన్నాళ్ళు భరించాము 5 సంవత్సరాల ప్రభుత్వం అంటే ప్రతిపక్షంలో కూడా ఇదేం బాబుతో అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని మేము ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము పొరపాటు చేశామని మేము మీతోనే ఉంటామని అంటున్నారు. ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తాం. కొంత సమయం పడుతుంది. చెప్పేదేనండి, 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం పెట్టేటువంటి పద్ధతిలో మేము అందా క్యాంటీన్లు పెడితే ధ్వంసం చేశాడు. అవన్నీ నిర్మించాలంటే యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నా 100 అవుతున్నాయి. అన్ని కూలగొట్టించేశాడు రాష్ట్ర వ్యాప్తంగా. అన్నం పెట్టకూడదు పేదవాడికి అని చెప్పి. ముందు పేదవాడికి అన్నం పెట్టేటువంటి పరిస్థితి అది కాదు. ఇంకొక విషయం చెప్తాను బ్రహ్మనాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం పార్టీ ఆఫీసులో విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. తండోపతండాలుగా జనం వస్తున్నారు. చెడ్డ పిల్లల్ని తీసుకొని
వాళ్ళకి వ్యాధులతో 12 కోట్లు 13 కోట్లు ఇంజక్షన్ అవుతుంది, మాకు సహాయం చేయండి అని చెప్పి పిల్లల్ని తీసుకుని వస్తా ఉన్నారు. అనేక మంది వృద్ధులు అదే వికలాంగులు వస్తా ఉన్నారు హెల్ప్ చేయమని చెప్పి. వాళ్ళందరినీ అడ్రస్ చేసి వాళ్ళకి ప్రభుత్వ సహాయం చేస్తా ఉన్నారు. అసలు అతని ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధే లేకుండా చేశాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆఫీసులో ఆయన విజ్ఞాపనలు చేస్తున్నా ఉన్నాడు. మేము మా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఒక మంత్రి ఉండి సెక్రటరియట్కి వెళ్లకుండా ప్రజల దగ్గర నుంచి విజ్ఞాపనలు చేసి అక్కడే ఫోన్లు చేసి కలెక్టర్లతో ఎస్పీలతో ఇతర ఆఫీసర్లతో మాట్లాడటం, ఈ ప్రక్రియ మొత్తం కంటిన్యూ అవుతుంది, కొత్తది కాదు. ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళొచ్చు. నేను చెప్తున్నా, ఈ రకమైనటువంటి ఆర్థిక దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో. మేము చెప్పిన ప్రకారంగా బడ్జెట్ పెట్టినప్పుడు ఎలకేషన్స్ ఇస్తాం, అందులో సూపర్ 6 అంతకు ముందే బడ్జెట్ కి ముందే కొన్ని చేస్తాం. ఆర్టీసీలో మహిళలకు ఉచితం ఇస్తాం. నిన్న ఒక జీవో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఏమని ఈ మంచానికి పరిమితమైన వాళ్ళకి అంతకుముందు 5,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15,000 ఇస్తున్నాం. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫ్రీ బస్, వాళ్ళకు కూడా వాళ్ళు జెంట్స్ అయినా పర్వాలా, వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఇవాళ నేను ఒక వీడియో చూశాను, ఈ పెన్షన్ తీసుకోవడానికి ఢోలీలో 3 కిలోమీటర్ల నుంచి వచ్చారని. ఇలాంటి వెలుగులోకి వస్తే ఢోలీలో రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా పరిశీలిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఈ కడుపు నొప్పి సాక్షి, కడుపు నొప్పి వైసీపీ 1,600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి ఈ ప్రభుత్వం బకాయి పడిందని చెప్పేసి మన రాస్తే జనం తిట్టారు. తిడితే 2 ఎంప్లాయీస్ తీశారంట. మా ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా కాలేదు. ఆయన హయాంలో పెట్టిన 1,600 కోట్లు మా ప్రభుత్వం మీద పెట్టి ముందు పేజీలో వార్త రాశాడు సాక్షిలో. ఇలాంటి పత్రికలు, ఇలాంటి ప్రతిపక్షం ఉంటూ ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం అని చెప్పి మళ్ళీ వస్తాను రఫీ గారు మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు సుజయబాబు గారు ఉన్నారు, దుగ్గిశెట్టి సుజయబాబు గారు. సుజయబాబు గారితో మాట్లాడదాం.